వందే వేదాంతకర్పూరచామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణి మహర్నిశం. భగవద్ రామానుజుల వారి దివ్యమైన జీవిత విశేషాలలో ఇక బ్రహ్మసూత్రములకు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించడానికి సంకల్పించారు అనంతవరకు చెప్పుకున్నాం. మనం తాము ప్రత్యక్షంగా సేవించకపోయినప్పటికీ, అంటే చర్మ శరీరాన్ని మాత్రమే సేవించినప్పటికీ, ప్రత్యక్షముగా ఆయన దగ్గర ఏమీ ఉపదేశము పొందనప్పటికీ, తమకి ఆచార్యులైన వారందరికీ ఆచార్యులైన యామునమునుల దగ్గర, అంటే వారి చర్మ శరీరం దగ్గర తాను చేసినటువంటి ప్రతిజ్ఞలు, వాగ్దానాలని అనుసరించి బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానాన్ని వ్రాయవలసిన సమయం ఆసన్నమైనదని గ్రహించారు రామానుజుల వారు. ఇక ఆ కార్యక్రమానికి సిద్ధపడ్డారు. బ్రహ్మసూత్రములు అంటే ఏమిటి అసలు? వివరములు తెలియని వారు ఏమనుకుంటారంటే బ్రహ్మగారు రాసిన సూత్రాలేమో అని అనుకుంటారు. అబ్బే, అలా కాదు. అక్కడ బ్రహ్మ అనే పదానికి చాలా విశేషమైన అర్థం ఉన్నది. అదంతా అలా ఉంచండి. మొదట అసలు కొన్ని ప్రాథమికమైన విషయాల్ని మనం అవగాహన చేసుకుందుకు మొదట ప్రయత్నం చేద్దాం. కొన్ని అందరికీ తెలిసినవే అయినప్పటికీ కూడా ఒక వరుసలో మనం అనుసంధానం చేసుకుంటే భగవద్ రామానుజుల వారు నడుం కట్టిన ఆ మహత్తరమైన కార్యక్రమం ఏమిటో అర్థమవుతుంది మనకి. వేదం వేదం అంటూ ఉంటాను, చూసారా? ఇదివరకు మనం చెప్పుకున్నాం. వేదం అంటే ఏమిటో వివరంగా చెప్పుకున్నాం మనం. ఆ వేదం 2 భాగాలుగా ఉంటుంది. అదేమిటండి, మేము 4 భాగాలను విన్నామండి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అండి అని అనకండి. ఆ కోణంలో చెప్పటం లేదు. మీరు అనుకుంటున్నటువంటి ఋగ్వేదమైన, యజుర్వేదమైన, సామవేదమైన, అధర్వణ వేదమైన 2 భాగములుగా ఉంటుంది అని నా అభిప్రాయం అన్నమాట. వేదంలో ఉన్న విషయాన్ని అనుసరించి ఏ వేద భాగమైనప్పటికీ కూడా 2 భాగములుగా చేయవచ్చు అని చెబుతున్నాను నేను. అందులో మొదటి భాగంలో భగవంతుడు అంతర్యామిగా ఉండే వివిధ దేవతల విషయంలో మనం చెయ్యవలసినటువంటి యజ్ఞయాగాది ప్రక్రియలు, తత్సంబంధమైనటువంటి మంత్రాలు ఉంటాయి. 2వ భాగంలో భగవంతుడి యొక్క స్వరూప, రూప, గుణ, విభూతి, ఐశ్వర్యాల్ని వివరిస్తారు. 2వ భాగాన్నే ఉపనిషత్తులు అని అంటారు. వేదాంతము అని దానికే పేరు. మొదటి భాగం అంతా కూడా యజ్ఞయాగాది కర్మలను చెప్పుకున్నాను, చూసారా? ఈ యజ్ఞయాగాది కర్మలు ఏది ఎలా చెయ్యాలనేది అన్నీ ఒకచోట ఉండవు. ఇక్కడొకటి, అక్కడొకటి అలా ఉంటాయి. వాటన్నిటినీ కూడా సమన్వయం చేసుకుని అప్పుడు ఆ యజ్ఞయాగాది కార్యక్రమాలు చేయవలసి ఉంటుందన్నమాట. అలా కొంతమంది మహానుభావులు వాటిని ఇక్కడ ఉన్నటువంటి ఆ నియమాలన్నింటినీ ఒకచోటికి క్రోడీకరించి ఒక గ్రంథాన్ని తయారు చేశారు. దానిని అనుసరించి మొదటి భాగంలో ఉండే అనుష్ఠానం కాస్త అందరూ చేసుకుంటూ ఉంటారు. ఇక 2వ భాగంలో ఉపనిషత్తులు అన్నాం కదా. 2వ భాగం అంటేను ఈ ఉపనిషత్తు వాక్యములు ఎలా ఉంటాయంటే అల్పమైన మేధాశక్తి కలవారికి సరిగ్గా అర్థం కావు. ఇలా చూడగానే, అంటే కాస్తంత ఏదో సాధారణమైనటువంటి సంస్కృత భాషా జ్ఞానం ఉన్నటువంటి వారు చూడగానే పరస్పర విరుద్ధమైన విషయాలు ఉన్నట్టు తోస్తూ ఉంటుంది అందులోను. అంచేత వేదవ్యాసుల వారు
అదే కృష్ణద్వైపాయనులు అని కూడా అంటాం కదా వారిని. ఆ వేదవ్యాసుల వారు నడుం కట్టి ఈ ఉపనిషత్తు వాక్యాలన్నింటినీ సమన్వయం చేస్తూ వారు ఒక గ్రంథాన్ని వ్రాశారు. అంటే ఒకవేళ పరస్పరము విరుద్ధమైన విషయములు ఉన్నాయేమో అని అనుమానం కలిగిన వారికి అలాంటి పరస్పర వైరుధ్యం ఏమీ లేదు. మొత్తం ఉపనిషత్తు వాక్యములన్నీ కలిపి ఒకే ఒక లక్ష్యంతో బయలుదేరేయి అని నిరూపిస్తూ వేదవ్యాసుల వారు ఈ ఉపనిషత్తు వాక్యములన్నింటినీ సమన్వయం చేస్తూ అని అన్నమాట 555 సూత్రాలు రాశారు. వాటినే బ్రహ్మసూత్రములు అని అంటారు. అంచేత బ్రహ్మసూత్రములు ఎవరు రాశారు అంటే బ్రహ్మగారు అనకూడదు, వేదవ్యాసుల వారు రాశారు. బ్రహ్మసూత్రములు అంటే ఏమిటండి? ఏమీ లేదు, చాలా సింపుల్గా ఉపనిషత్తు వాక్యముల సమన్వయము అని అంతే. ఈ బ్రహ్మసూత్రాలనే వేదాంత దర్శనము అని కూడా అంటారు. ఇవి సూత్రాలు కదూ. సూత్రాలు ఎప్పుడూ కూడా చిన్నవిగా ఉంటాయి. స్వల్పమైన అక్షరములతో కానీ, అంటే స్వల్పమైన సంఖ్య గల అక్షరములతో కానీ, స్వల్పమైన పదములు గల వాక్యములుగా కానీ ఉంటాయన్నమాట. అందుచేత వాటిని అర్థం చేసుకోవడంలో కూడా మేధాశక్తి కావలసినదే. రామానుజుల వారు ఆ వేదవ్యాసుల వారు వ్రాసినటువంటి ఆ బ్రహ్మసూత్రములకి వ్యాఖ్యానం వ్రాయడానికి సిద్ధపడ్డారన్నమాట. ఈ బ్రహ్మసూత్ర వ్యాఖ్యానం వ్రాయడానికి అంత సులభం కాదనుకున్నాను. చూసారా, బోధాయనులని ఒక మహానుభావులు, మహర్షులు అనుకోండి, వ్యాసుల వారి శిష్యులు వారు. ఆ బోధాయనులు వారు మొదట వృత్తి అనే గ్రంథాన్ని వ్రాశారు ఈ బ్రహ్మసూత్రాలకి. వ్యాసుల వారికి శిష్యులు కనుక వ్యాసుల వారి అభిప్రాయం ఏదో నేరుగా ఎరిగినటువంటి వారు బోధాయనులు. ఆ వృత్తి అనే గ్రంథం కాస్త మనకి దేశంలో ఎక్కడ దొరకలేదు. ఆ కాలంలోనూ ఎక్కడుందా అని చెప్పి రామానుజుల వారు దాని ఆధారంగా కదా బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం రాస్తే అది సరిగ్గా వేదవ్యాసుల హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. అందుకోసం వెతుకుతూ కాశ్మీర దేశంలో సరస్వతీ పుస్తక భాండాగారంలో ఉన్నదని తెలిసి అక్కడికి వెళ్ళిపోయినారు రామానుజుల వారు. అదిగో ఆ గ్రంథం కోసమని కూరేషులు మొదలైన వారితో సహా వెళ్ళారు. కాశ్మీర దేశంలో గ్రంథం లభ్యమైంది. అబ్బో, చాలా పెద్దదా గ్రంథం. అందులో వీరు గ్రహించవలసిన విషయాలు 60,000 ఉన్నాయట. ఎత్తి రాసుకోవడానికి కానీ తీసుకుని వెళ్ళడానికి కానీ అదిగో ఆ గ్రంథాలయ అధికారులు ఒప్పుకోలేదు. ఎందుకని? చాలా అరుదైన గ్రంథం. వారేమి ఎవరిని అంటే విలువైన వస్తువు ఉన్నటువంటి వారు ఎవరిని నమ్మరు కదా. అయితే ఇక్కడ రామానుజుల వారితో కూరేషులు ఉన్నారు కదూ, కూరత్తాళ్వాన్ అని చెప్పుకున్నాం. వారు ఏకసంతాగ్రాహులు అనుకున్నాం. అంటే ఏదైనా ఒక విషయాన్ని ఒక మారు విన్నప్పటికీ చదివినప్పటికీ కూడా అదలా ఆయనకి గుర్తుండిపోతుంది. ఆయన ఏం చేశారంటే ఆ గ్రంథాన్ని ఆమూలాగ్రంగా అక్కడే అధ్యయనం చేసేసి తన మనసులో ఇమిడ్చి పెట్టేసుకున్నారు ఆయన. తిరిగి శ్రీరంగం చేరుకోగానే రామానుజుల వారు ఈ కూరత్తాళ్వాన్ సహాయంతో గ్రంథ రచనకి ఉపక్రమించారు. బ్రహ్మసూత్ర వ్యాఖ్యానానికి సిద్ధపడ్డారు. అచిరకాలంలోనే దాన్ని కాస్త పూర్తి చేశారు. దానినే శ్రీభాష్యం అని అంటారు. శ్రీభాష్యం అంటే బ్రహ్మసూత్ర వ్యాఖ్యానం అన్నమాట. బ్రహ్మసూత్రములకి రామానుజుల వారు కూరేషుల సహాయంతో వ్రాసినటువంటి గ్రంథం అన్నమాట. దానితో పాటుగానే వేదాంత దీపం అనే ఒక గ్రంథాన్ని, వేదాంత సారం అనేటువంటి ఇంకొక గ్రంథాన్ని కూడా ఆ బ్రహ్మసూత్ర వ్యాఖ్యానాలే అవి కూడాను కటాక్షించారు రామానుజుల వారు. బ్రహ్మసూత్రాల్లో అంటే ఈ వేదాంత దర్శనంలో మనం ఎరుగవలసిన విషయములు 5 ఉంటాయి. ఆ 5 ఏమిటో వరుసగా చెబుతాను వినండి.
ఈ ఆత్మ అంటే ఏమిటి, ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, దాని లక్షణాలు ఏమిటి, దాని లక్ష్యం ఏమిటి, ఇది మొదటి విషయం ఎరుగవలసినది. రెండో విషయం, పరమాత్మ అంటే ఎవరు, ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఆయన లక్షణాలు ఏమిటి, ఆయన కర్తవ్యాలు ఏమిటి, ఇది రెండో విషయం. మూడో విషయం ఏమిటి, ఈ ఆత్మ పరమాత్మను చేరుకునే మార్గాలెన్ని, అందులో భేదాలు ఏమిటి, ఎలా అనుష్ఠానం చెయ్యాలి, ఇది మూడోది. నాలుగోది ఏమిటి, ఈ ఆత్మ పరమాత్మను చేరుకున్న తర్వాత పొందే లాభం ఏమిటి, అది ఎలా ఉంటుంది, ఇది నాలుగోది. ఈ ఆత్మ పరమాత్మను చేరుకోకుండా అడ్డుకునేది ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి, దాన్ని ఎలా దాటాలి, ఇది ఐదో విషయం. బ్రహ్మసూత్రాలంటే ఏమీ లేదండి, ఈ 5 విషయముల వివరణమే బ్రహ్మసూత్రాలు అన్నమాట. దానికే ఆ వ్యాఖ్యానం అంతా అన్నమాట. మొట్టమొదటి విషయం ఏమనుకున్నాం, ఆత్మ అంటే ఏమిటి, ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది వగైరాలు కదా అనుకున్నాం. అది మొట్టమొదట తెలుసుకోవలసిందన్నమాట. మనలోనూ చాలామంది మరణించడాన్ని మనం చూస్తూనే ఉంటాం. బ్రతికున్న వారికి మరణించిన వారికి ఓ తేడా ఉన్నది కదా, ఆ తేడా అర్థమైపోతూనే ఉంటుంది కదా. బ్రతికున్న వారిలో ఉండేదేది, మరణించిన వారిలో లేనిదేది, ఈ రెండు ఒకటే. మళ్ళీ చెప్తాను, బ్రతికున్న వారిలో ఉండేది, మరణించిన వారిలో లేనిది ఏదది, దాన్నే ఆత్మ అని అంటారు. జీవుడు అని దాన్నే అంటారు, చేతనము అని దాన్నే పిలుస్తారు. ఇలాంటి ఆత్మలు ఎన్నో ఉంటాయి, అసంఖ్యాకంగా ఉంటాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆత్మ తెలియదు. ఇది అనాది. అనాది అంటే ఆది లేనిది, ఫలానప్పటి నుంచి ఉన్నదండి, అది వరకు లేదండి అని అనడానికి వల్ల కాదన్నమాట. ఎవ్వరూ సృష్టించలేదు దీనిని. అంతేకాదు ఎప్పటికీ నశించేది కూడా కాదు. ఇంకో తమాషా ఏమిటి తెలుసా, ఈ ఆత్మని నీళ్లలో తడపలేం, ఈ ఆత్మని ముక్కలు ముక్కలు చెయ్యలేం, దీన్ని కాస్త అగ్నిలో దహించలేం, ఎండలో పెట్టి ఎండపెట్టేయలేం. అసలు మార్పులే చెందని పదార్థం ఇది ఈ ఆత్మ. కంటితో చూడలేం, చెవితో వినలేం, ముక్కుతో వాసన చూడలేం, నాలుకతో దీని రుచిని చూడలేం, చర్మంతో స్పృశించలేం. అది ఆత్మ అంటేను. మరి ఇది నశించదు అని అంటున్నారు కదా, ఈ మరణించిన వారిని ఏం చేస్తాం, మనం తీసుకొని వెళ్ళి చితి మీద పడుకోబెట్టేస్తాం, తప్పని అగ్ని హోత్రాన్ని అక్కడ ఉంచేస్తాం. మరి శరీరం అంతా కూడా కాలిపోతుంది కదా మరణించిన తర్వాత, చితిమీరు పెట్టిన తర్వాత. మరి అందులో ఈ ఆత్మ కాలదంటున్నారే, ఎక్కడికి వెళుతుంది అంటే, ఇదివరకు చేసిన కర్మలను అనుసరించి నరకానికి వెళ్ళవచ్చును, స్వర్గానికి వెళ్ళవచ్చును. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది, ఈ లోకంలో ఎలాగైతే ఒక శరీరాన్ని ధరించి కొంతకాలం గడిపిందో ఈ ఆత్మ, అలాగే ఆయా లోకాలకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ లోకానికి సంబంధించిన శరీరంలో ప్రవేశించి నరక బాధలు కానీ స్వర్గ సుఖాలు కానీ అనుభవిస్తుంది. తిరిగి మళ్ళా ఇక్కడికి వస్తుంది. మిగిలిపోయిన కర్మను అనుసరించి ఏదో ఒక శరీరాన్ని, కుక్క శరీరమో, పాము శరీరమో, పక్షి శరీరమో, మానవ శరీరమో, దేన్నో ఒక దాన్ని తీసుకొని అనుభవిస్తూ ఉంటుంది. దాన్నే మనం పునర్జన్మ అని అంటూ ఉంటాం. మనం స్వర్గానికి నరకానికి కూడా వెళ్ళవలసిన అవసరం లేకుండా కూడా పునర్జన్మ రావచ్చు, లేదా స్వర్గానికి వెళ్ళొచ్చేసిన తర్వాత పునర్జన్మ రావచ్చు, లేదా నరకానికి వెళ్ళొచ్చేసిన తర్వాత పునర్జన్మ రావచ్చు, లేదా స్వర్గానికి నరకానికి రెండింటికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత పునర్జన్మ రావచ్చు, ఎలాగైనా ఉండవచ్చు. అంటే చేసిన కర్మని అనుసరించి ఈ మార్పులన్నీ ఉంటాయన్నమాట. కొత్త శరీరం తీసుకున్నప్పుడు చేసిన కర్మ మళ్ళీ కొత్త శరీరంతో కొత్త కర్మ చేస్తూ ఉంటాడు కదా వీడు, అది మళ్ళీ పాత దానిలో జమ అయిపోతూ ఉంటుంది. దాంతో
మళ్ళా జన్మలు తీసుకోవలసి వస్తూ ఉంటుంది. ఇలాగా జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉన్న వారిని బద్ధజీవులు అంటూ ఉంటారు. ఆ చక్రాన్ని సంసార చక్రము అని అంటారు. ఈ ఆత్మ ఆయా శరీరాల్లో ప్రవేశిస్తుంది అనుకున్నాం కదా, జన్మలు ఎత్తుతూ ఉంటుంది అనుకున్నాం కదా, కర్మలు చేస్తూ ఉంటుంది అనుకున్నాం కదా. ఆ కర్మలని 3 రకాలుగా విభజిస్తారు. ఒకదాన్ని సంచితం అంటారు, రెండవ దాన్ని ప్రారబ్ధం అంటారు, మూడవ దాన్ని ఆగామి అని అంటారు. సంచితము అంటే ఇది వరకు చేసిన కర్మల నిలవ. ప్రారబ్ధం అంటే అందులోంచి కొంచెం తీసుకొని ప్రస్తుతం అనుభవిస్తున్న భాగం. ఆగామంటే ఇక ముందు వచ్చి సంచితంలో కలిసిపోయేదన్నమాట. అందుచేత ఈ ఆత్మ ఈ సంసార చక్రంలోంచి విడివడాలంటే సంచితం నశించాలి, ప్రారబ్ధం పూర్తి కావాలి, ఆగామి రాకుండా ఉండాలి. ఇవి 3 కండిషన్స్ అన్నమాట. ఆగామి రాకుండా ఉండాలి, సంచితం కాస్త పూర్తిగా దగ్ధమైపోవాలి, ప్రారబ్ధాన్ని అనుభవించాలి. ఇది వరస. అప్పుడు ఇంకా ఈ ఆత్మ మరో శరీరాన్ని తీసుకోదు, స్వర్గానికి వెళ్ళదు, నరకానికి వెళ్ళదు. మరెక్కడికి వెళ్ళాలి? పునః జన్మ లేదంటున్నారు. ఈ సంచితము ఆగామి ప్రారబ్ధము పోగానే అలాగే స్వర్గానికి వెళ్ళదంటున్నారు, నరకానికి వెళ్ళదంటున్నారు. మరెక్కడికి వెళుతుంది? అదిగో అప్పుడు అది ఎక్కడికి వెళుతుందో దానిని మోక్షం అంటారు. ఆ స్థలాన్ని పరమపదము అని అంటారు. ఇలా పరమపదాన్ని చేరుకునే జీవులందరినీ ముక్తులు, ముక్త జీవులు అంటారు. ఇంకా పరమపదానికి వెళ్లకుండా ఇక్కడే కర్మానుభవంతో దేవుళ్ళాడుతున్న వారందరినీ కూడా బద్ధజీవులు అని అంటారు. వారు బద్ధులు, వీరు ముక్తులు అన్నమాట. అయితే ఈ ఆత్మ అంటున్నాను చూసారా, ఇది ఏమిటిది? ఈ శరీరంలోనూ కొంతమంది ఒక పొరపాటు పడుతూ ఉంటారు. మనస్సే ఆత్మ కాబోలు అని పొరపాటు పడుతూ ఉంటారు. అది సరికాదు. మనస్సు వేరు, ఆత్మ వేరు. బుద్ధి కూడా ఆత్మ కాదు. బుద్ధి అంటే ఏమిటి? ఏ పని చెయ్యాలో ఏ పని చెయ్యకూడదో నిర్ణయించే శక్తి. మరి మనస్సు అంటే ఆలోచనల సమాహారం. అంచేత బుద్ధి ఆత్మ కాదు, మనస్సు ఆత్మ కాదు. నా బుద్ధి అండి, నా మనస్సు అండి అంటాం. అంటే నేను వేరు, బుద్ధి వేరు, నేను వేరు, మనస్సు వేరు. మరి ఇవి రెండూ కాకపోతే మరి ఏమై ఉంటుంది ఇది? ఒకవేళ ప్రాణమేమో, ఆ ప్రాణం కూడా ఆత్మ కాదు. ప్రాణశక్తి అంటే ఆత్మని శరీరంలో నిలిపి ఉంచే శక్తి అని అర్థం, అంతే. ప్రాణం అంటే ఆక్సిజన్ కాదు, అదో శక్తి అంతే. ఇలా విచిత్రంగా ఉంటుందన్నమాట ఈ ఆత్మ అనేది. అది స్వయం ప్రకాశకము. అంటే దీపంలా ఉంటుందన్నమాట. దీపంలా ఉండడం అంటే తనంత తనే తెలిసిపోతుంది. ఒక దీపాన్ని చూడడానికి ఇంకో దీపాన్ని పెట్టుకుంటామా ఏమిటి? ఇంకొకరి సాయం అవసరమే లేదు. అంతేకాదు, ఈ ఆత్మ వస్తువు ఎంత చిన్నదంటే ఇంకా అంతకన్నా చిన్నదైన వస్తువు ఉండనే ఉండదు. అంటే లోకంలో ఏదైనా ఒక వస్తువుని తీసుకుంటే అది ఆత్మ కన్నా పెద్దదే ఉంటుంది తప్ప చిన్నది ఉండదు. అంటే అన్నింటికన్నా చిన్నదేదో దానిని ఆత్మ అణువంత ఉంటుంది, అంతే. ఎలా తెలుస్తుందంటారు? ఎలా గుర్తించడం అంటారు? ఏమీ లేదు. నేను అని చెప్పి మిమ్మల్ని మీరు వ్యవహరించుకుంటున్నారా? ఆత్మ అంటే ఆ నేననగానే మనకి ఇంత లావుగా 2 చేతులతో 2 కాళ్ళతోటి ఓ శిరస్సుతోటి ఇలా మన కళ్ళ కడుతుంది. కాదు, ఈ బయట ఉండేదంతా కూడా శరీరం. దీని లోపల ఉండేదాన్ని ఆత్మ, నేను అనేదన్నమాట. ఇందాక ఏమిటన్నాం? ఆత్మ స్వయం ప్రకాశకం అన్నాం, దీపంలా ఉంటుందన్నాం. ఒక్కమారు దీపాన్ని అలా చూడండి, లైట్ అక్కడ లైట్ వెలుగుతోంది కదా, లైట్ని అలా చూడండి. ఆ దీపంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి దీప శిఖ అంటే జ్వాల, రెండవది
దాని చుట్టూ వ్యాపించి ఉండే వెలుగు. సూర్యుడిలా అనుకోండి. సూర్యుడు, సూర్యప్రభ అనే రెండు భాగాలు ఉంటాయి కదా. సూర్యుడు మన దగ్గర ఉన్నాడా? లేదు. సూర్యప్రభే మన దగ్గర ఉన్నది, సూర్యకాంతే మన దగ్గర ఉన్నది. చమత్కారం ఏంటో తెలుసా? సూర్యుడు లేకుండా సూర్యప్రభ ఏనాడు ఉండదు. అలాగే ఆత్మ విషయాన్ని కూడా గ్రహించాలి. ఆత్మ అంటే జ్ఞానమే, అంతా జ్ఞానమే, అందులో భాగాలు ఉండవు. కానీ మనం సులభంగా తెలుసుకోవడానికి దీపం ఉదాహరణ వాడతాం. ఈ ఆత్మ పదార్థం రెండు పనులు చేస్తూ ఉంటుంది. మళ్ళా ఒక్కమారు వెనక విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. ఆత్మ అంటే జ్ఞానం, సూర్యుడిలాగా దీపంలాగా అని అన్నమాట. సూర్యుడు సూర్యప్రభ. అలాగే ఆత్మ విషయంలో కూడా ఆత్మ అది జ్ఞానమే. అంటే సూర్యుడు ఎలాగైతే తేజోపదార్థమో, సూర్యకాంతి కూడా ఎలా తేజోపదార్థమో, అలాగే ఆత్మ అంటే జ్ఞానమే, ఆత్మకి ధర్మంగా ఉన్నది కూడా జ్ఞానమే అన్నమాట. ఈ ఆత్మ పదార్థం రెండు పనులు చేస్తూ ఉంటుంది. మొదటిది ఏమిటి? నేను నేను అని తెలుసుకుంటుంది. ఇంకోటి ఏమిటి? తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇది ఇది అని తెలుసుకుంటూ ఉంటుంది. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ సబ్జెక్ట్ అంతా. మరి బ్రహ్మసూత్రములలో వారు ఏమనుగ్రహించారో మనకు కొంచెమైనా తెలియద్దు. ఒక్కసారి జాగ్రత్తగా వింటే మంచు విడిపోయినట్టుగా విడిపోతుంది విషయం అంతా మనకి. నేను నేను అని అనుకుంటూ ఉంటుంది చూసారా. ఈ ఆత్మ పదార్థము దాన్ని స్వరూపము అని అంటారు. ఈ ప్రపంచాన్నంతా గ్రహిస్తూ ఉంటుంది చూసారా, ఇది దాన్ని ధర్మము అని అంటారు అన్నమాట. సూర్యుడు ప్రభ ఎలాగో అలాగా. సరే, సూర్యుడు ప్రభ అంటే మనకు అంతగా తెలియకపోయినా దీపం ఉందనుకోండి, దీపం చుట్టూ చిమ్నీ పెట్టామనుకోండి, గాజు చిమ్నీ ఒకటి. దీప జ్వాలలో మార్పు ఉండదు, కానీ వెలుగు భాగం కాస్త తగ్గుతుంది, చుట్టూ ఉండేటువంటి కాంతి భాగం తగ్గుతుంది. చిమ్నీ పెద్దది పెడితే ఎక్కువ వెలుగు ఉంటుంది, తక్కువ పెడితే తక్కువ వెలుగు ఉంటుంది. ఆ చిమ్నీకి మసి పూసామనుకోండి, మసి పూసిన చిమ్నీ పెడితే బయటికి వెలుగు ప్రసరించదు కూడాను. ఎక్కువ మసి పూసేస్తే బొత్తిగా ప్రసరించదు, తక్కువ మసి పూస్తే కొంత కొంత ప్రసరిస్తుంది. ఏం చేసినా లోపలుండే జ్వాలలో మాత్రం మార్పు ఉండదు. సరిగ్గా ఇలాగే ఆత్మను అర్థం చేసుకోవాలి. ఆ స్వరూప జ్ఞానం దీప జ్వాల లాంటిది, ధర్మజ్ఞానం దీపపు వెలుగు లాంటిది. స్వరూప జ్ఞానంలో ఎప్పుడూ మార్పు ఉండదు, ధర్మజ్ఞానం మాత్రం పెరుగుతూ తగ్గుతూ ఉంటుందన్నమాట. ఈ ధర్మజ్ఞానమే మన కళ్ళల్లోంచి, మన చెవుల్లోంచి, మన ముక్కుల్లోంచి, నాలుకలోంచి, చర్మంలోంచి బయటికి ప్రవహిస్తుంది. స్వరూపానికి చుట్టూ ఉన్న వస్తువుల్ని చూపిస్తుంది, వినిపిస్తుంది, వాసన తెలుపుతుంది, రుచి తెలుపుతుంది, స్పర్శని తెలుపుతుంది అన్నమాట. అంటే స్వరూపం అంటే నేను, నాకు ఒక ధర్మజ్ఞానం ఉన్నది అంటే అసిస్టెంట్ అనుకోండి, అలా ఉన్నదన్నమాట. ఇదే అన్నీ చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకో చమత్కారం ఏమిటో తెలుసా? గుడ్డి వాళ్ళకి చెవిటి వాళ్ళకి కూడా ఆత్మ ఉంటుంది. వారు కూడా నేను నేను అనుకుంటూ ఉంటారు, కానీ వారికి కనబడదు, వినబడదు. ఎంచేత వారి స్వరూప జ్ఞానానికి బయట విషయాల్ని చూపించవలసిన, వినిపించవలసిన ధర్మజ్ఞానం బయటకు ప్రవహించే మార్గమైన కన్ను, చెవి అనే అవయవాలు పాడైపోయినాయన్నమాట. మనస్సులో ఊహలు కూడా ఈ ధర్మజ్ఞానం వల్లనే కలుగుతూ ఉంటాయి. జ్ఞాపక శక్తి కూడా ఈ ధర్మజ్ఞానం వల్లనే కలుగుతూ ఉంటుంది. అయితే ఇంకొక విశేషం ఏమంటే, ఆత్మ చుట్టూ మనస్సు, ఈ మనస్సు ఉంది కదా, ఇది ఆత్మ చుట్టూ కదా ఉంటుంది. దీపం చుట్టూ చిమ్నీ పెట్టినట్టు ఉంటుంది అనుకోండి. చిమ్నీ పెద్దదా చిన్నదా, మసి ఎంత ఎక్కువ ఉన్నది ఎంత తక్కువ ఉన్నది అన్న దాన్ని అనుసరించి కదా దాని ఆ దీపపు వెలుగు బయటికి మనకి ప్రసరించకపోవడం జరుగుతుంది. అలాగే మన మనస్సుల్లో రికార్డ్ అయి ఉన్నటువంటి సంచితము, ఆగామి, ప్రారబ్ధము మొదలైన ఈ కర్మలు ఉన్నాయి చూసారా, ఇవి మన జ్ఞాన ప్రసరణ విధానాన్ని మార్చేస్తూ ఉంటాయి. అందుచేతనే
మనలో కొంతమంది తెలివైన వాళ్ళ ఉన్నాం, కొంతమంది తెలివి తక్కువ వాళ్ళ ఉన్నాం. పక్షులకి, జంతువులకి, వృక్షాలకి కూడా ఈ ధర్మజ్ఞానం ఉంటుంది, కానీ బాగా మూసుకుపోయి ఉంటుంది అనుకోండి. దేవతలకు మనకన్నా ఎక్కువ విషయాలు వాళ్ళకి తెలుసు. ఎందుచేత వారి ధర్మజ్ఞానం చక్కగా ప్రసరిస్తుంది కనుక మనకన్నా వాళ్ళకి ఎన్నో విషయాలు ఎక్కడెక్కడవో వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఈ ఆత్మ పునః జన్మని స్వీకరిస్తూ ఉంటుంది అనుకున్నాం కదా. ఆ స్వీకరించేటప్పుడు 4 రకాల శరీరాల్ని స్వీకరించగలదు. అది వృక్షముల శరీరం ఒక రకము, పక్షులు లేదా జంతువుల శరీరం 2వ రకము, మానవ శరీరం 3వ రకము, దేవతల శరీరం 4వ రకం. బాగా పాపకర్మని అనుభవించాల్సి ఉంటే వృక్షములు, కాస్త తక్కువ పాపకర్మ అయితే పక్షులు కానీ జంతువులు కానీ, పుణ్యపాపకర్మల మిశ్రమం అయితే మానవ శరీరం, పుణ్యకర్మ కాస్త అధికంగా ఉంటే దేవతల శరీరం, అందరికన్నా బాగా ఎక్కువ పుణ్యం చేస్తే చతుర్ముఖ బ్రహ్మ శరీరం. ఇలా శరీరాలు మారిపోతూ ఉంటాయన్నమాట. ఈ ఆత్మస్వరూపం అని చెప్పన్నాను చూసారా. ఈ ఆత్మకి అంతర్యామిగా పరమాత్మ ప్రవేశించి ఉంటాడు. వీడు ఏం చేస్తున్నా ఆయనకి లోపల తెలిసిపోతూనే ఉంటుందన్నమాట. ఆయన పని ఏమిటక్కడ? పర్యవేక్షణ. వీడు చేస్తున్న కర్మల రికార్డుని వీడి మనసులో నిక్షిప్తం చేస్తూ ఏ కర్మని వీడు ఎప్పుడు అనుభవించాలో తాను పర్యవేక్షిస్తూ ఉంటాడు స్వామి లోపల ఉండి. తన వైపు తిరిగి ప్రార్థిస్తే కర్మల అనుభవాన్ని వాయిదా వేయడం కానీ స్వప్నంలో అనుభవింప చేయడం కానీ చేసేస్తాడు. లేకపోతే సరేలేవయ్యా అనుభవించు అంటూ ఉంటాడు ఆయన. అంతేనా ఆత్మ గురించి తెలుసుకున్నాం మనం. ఏదో కొంచెం తెలుసుకున్నాం. అంటే బ్రహ్మసూత్రముల్లో ఉండే విషయాన్ని మనం తెలుసుకుందుకు చేసే ప్రయత్నంలో బ్రహ్మసూత్రాల్లో 5 విషయములు ఉన్నాయి కనుక 5 విషయముల్లో ఆత్మ అనేది మొదటిది కనుక కొంచెం తెలుసుకున్నాం. మరి బ్రహ్మసూత్రముల్లో చెప్పబడిన 2వ విషయం ఏమిటి? పరమాత్మ. ఈ పరమాత్మ ఎవరు? ఎప్పటి నుంచి ఉన్నాడు ఈయన అనాదే, అంటే పుట్టుక లేనివాడే. ఈయన స్వయం ప్రకాశకుడే. అయితే ఆత్మ కన్నా పరమాత్మకుండే భేదం ఏమిటో తెలుసా? ఈ సమస్త ప్రపంచానికి నియామకుడు ఆయన, ఆత్మ కాదు అంతే. ఆ ఆత్మలకి కూడా నియామకుడు ఈయన అన్నమాట. ఆత్మలన్నింటిలోనూ ఈ పరమాత్మ వ్యాపించి ఉంటాడు. ప్రకృతి అంతటా వ్యాపించి ఉంటాడు ఈయన. ఈ జీవులు చేసే పుణ్య పాప కర్మలకి అనుగుణంగా వారికి ఆయా సుఖములను దుఃఖములను అనుభవింప చేస్తూ ఉంటాడు. దానికి తగిన శరీరాలను ఇస్తూ ఉంటాడు, పునర్జన్మల్ని కలిగిస్తూ ఉంటాడు. అందరిలో అంతర్యామిగా ఉంటాడు కనుక ప్రతివారిలో మెదిలే భావాలని నేరుగా గ్రహిస్తూ ఉంటాడు ఆయన. ఇంతెందుకు, సృష్టి స్థితి సంహారములకు తానే బాధ్యత వహించే ఈ సమస్త విశ్వానికి కూడా ఈయనే అధిపతి, ఈ పరమాత్మే అధిపతి. అందుచేతనే ఈయన్ని ఈశ్వరుడు అంటారు. ఈశ్వరుడు అంటే నియమించేవాడు అని అర్థం. సరే, ఇంతక విశ్వం అనే ఒక పదం వాడాం కొంచెం ముందర. విశ్వం అంటే అనంతమైనది విశ్వం అంతా కూడాను. ఎటువైపు చూసినా హద్దులు ఉండవు విశ్వానికి. మన ఇంగ్లీష్లో యూనివర్స్ అంటారు. ఈ హద్దులు లేని విశ్వాన్ని 2 భాగాలుగా విభజిస్తారన్నమాట. ఉపనిషత్తులు విభజిస్తున్నాయి 2 భాగాలుగాను. ఈ 2 భాగాలని విడదీసే మధ్యన ఒక బోర్డర్ లైన్, ఒక సరిహద్దుని విరజ అని అంటారు. ఈ విరజకి ఒకవైపు ఉండే భాగం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది, మార్పు చెందదు. రెండవ వైపు ఉండేటువంటి భాగం ఓమారు ఉంటుంది, ఓమారు ఉండదు. అనుచేతనే దీనిని ఓమారు ఉండి ఓమారు పోతూ ఉండేటువంటి లీలా విభూతి అంటారు. ఎప్పుడూ ఉండేదాన్ని నిత్య విభూతి అంటారు. ఈ లీలా విభూతిని ఉన్నప్పుడు సృష్టి అంటారు, లేనప్పుడు ప్రళయం అంటారు. అంటే సృష్టి ప్రళయాలుండే భాగాన్ని లీలా విభూతి అంటారు. అలాంటి మార్పులు ఏమీ ఉండని దాన్ని నిత్య విభూతి అంటారు. అయితే పరమాత్మ ఎక్కడుంటాడండి? అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. అక్కడ
ఆ నిత్య విభూతిలో దివ్యమంగళ విగ్రహంతో వేయించేసి ఉంటాడు. ఇక్కడో రకరకములుగా వేయించేసి ఉంటాడు. ప్రధానంగా అందరి యందు అంతర్యామిగా వేయించేసి ఉంటాడు ఆయన. అలాంటి ఆ పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు కూడాను. ఆయన రూపం లేకుండా ఈ సమస్తమందు వ్యాపించి ఉండగలగడమే కాదు, రూపంతో కూడా ఉండి మనందరినీ అనుగ్రహించగలడు. రూపం లేకుండానూ ఉండగలగడం, రూపంతోనూ ఉండగలగడం అనేది కదా విశేషం. ఈ ఆత్మ పదార్థం అలా కాదు, దీనికేం రూపం అంటూ ఏమీ లేదు. అయితే ఈ పరమాత్మ రూపం లేకుండా అంతటా వ్యాపించి ఉండడాన్ని స్వరూప వ్యాప్తి అని అంటారు. రూపంతో ఉండడాన్ని దివ్యమంగళ విగ్రహము అని అంటారు. ఆ పరమాత్మలో అన్నీ మంచి గుణములే ఉంటాయి, అన్నీ కళ్యాణ గుణములే ఉంటాయి. హేయ గుణములు అసలు ఉండనే ఉండవు. ఎలా ఉంటాయి చెప్పండి? వెలుగున్న చోట చీకటి ఉంటుందా? దివ్యమంగళ విగ్రహంతో అత్యంత ఆనందంగా పరమాత్మ నిత్య విభూతిలో ఉంటాడు. ఆయన సేవించుకోవడానికి ఆదిశేషువు, విశ్వక్సేనులు, గరుత్మంతుడు మొదలైన వారందరూ ఉంటారు. అందరూ నిత్య విభూతిలో ఉంటారు. ఈ లీలా విభూతిలో ఆ పరమాత్మ సృష్టి సంహారం అంటే సృష్టి ప్రళయం కలిగిస్తూ ఉంటాడు. ఈ లీలా విభూతి ఎలా ఉంటుంది? విరజానదికి యువతలి మాట అన్నమాట. ఇది అసంఖ్యాకమైనటువంటి బ్రహ్మాండాలు ఉంటాయి ఇందులోనూ. అవన్నీ అవ్యక్తం అనే పదార్థంలో తేలియాడుతూ ఉంటాయి. ఒక్కో బ్రహ్మాండానికి ఒక్కొక్క బ్రహ్మ అధిపతిగా ఉంటాడు. ఆ ప్రతి బ్రహ్మకి కూడా 4 ముఖాలు ఉంటాయి. అంచేత చతుర్ముఖ బ్రహ్మ అంటారు ఆయన్ని. ప్రతి బ్రహ్మాండంలోనూ 14 లోకాలు ఉంటాయి. అందులో భూలోకం ఒకటి. భూలోకానికి పైనున్న 6 లోకాలు స్వర్గలోకాలే, దిగువనున్న 7 లోకాలు నరకలోకాలే. అన్నింటికన్నా పైలోకాన్ని సత్యలోకం అంటారు, అన్నింటికన్నా దిగువ లోకాన్ని పాతాళ లోకం అంటారు. చతుర్ముఖ బ్రహ్మ ఉండేది సత్యలోకంలోనే. బ్రహ్మాండంలోని 14 లోకాలకి ఆయనే అధిపతి. అంతేకాదు, ఈ 14 లోకాలలో ఉన్న జీవులందరికన్నా అత్యంతము పుణ్యము చేసుకొని ఉన్నటువంటి వాడే చతుర్ముఖ బ్రహ్మ. అయితే ఈయన కర్తవ్యాలు ఏమిటి? చతుర్ముఖ బ్రహ్మవి బ్రహ్మాండాల్ని సృష్టించడము, చతుర్ముఖ బ్రహ్మలను నియమించడము, ఏ ఏ బ్రహ్మాండాల్లోకి ఏ ఏ జీవులు వెళ్ళాలనేది నిర్ణయించడం వరకు పరమాత్మ నేరుగా తానే చేస్తాడు. ఇక ఆయా బ్రహ్మాండాల నిర్వహణని చతుర్ముఖ బ్రహ్మ ద్వారా చేస్తాడు. అంటే ఆ బ్రహ్మాండానికి, ఆ బ్రహ్మగారి బ్రహ్మాండానికి కేటాయించబడిన జీవులందరి పాపపుణ్యాల వివరాలు బ్రహ్మగారి దగ్గర ఉంటాయన్నమాట. ఆ చతుర్ముఖ బ్రహ్మ నుంచే రుద్రుడు, ప్రజాపతులు మొదలైన వారందరూ బయలుదేరుతారు. ఎవరెవరు ఏ ఏ కర్తవ్యాన్ని నిర్వహించాలో బ్రహ్మ నిర్దేశిస్తాడు. దానికి తగినట్లుగా రుద్రుడు సంహార కర్తవ్యాన్ని చేపడతాడు. ఇలా క్రమంగా బ్రహ్మాండంలోని 14 లోకాలు జీవులతో నిండిపోతాయి బ్రహ్మగారి కార్యక్రమం వలన. సృష్టిని బ్రహ్మ చేస్తూ ఉంటే, సంహారాన్ని రుద్రుడు చేస్తూ ఉంటే, పరమాత్మే స్వయంగా విష్ణువుగా వారి ఇరువురి మధ్యకి అవతరిస్తాడు రక్షణ చేయడానికి. అంచేతనే త్రిమూర్తులు అవుతారన్నమాట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వీరు ప్రతి బ్రహ్మాండంలోనూ సత్యలోకంలో ఉంటారు. ఆ సత్యలోకంలోనే రుద్రుడు ఉండే ప్రదేశాన్ని కైలాసం అంటారు, విష్ణు ఉండే ప్రాంతాన్ని వైకుంఠం అంటారు. పరమాత్మ ఉండేది ఎక్కడనుకున్నాం? విరజానదికి అవతల నిత్య విభూతి అనే పరమపదంలో కదా. ఆయనే కదా సమస్త చేతనాచేతనములకి ప్రభువు. చేతనాచేతనములు అని 2 కదా, చేతనములు అచేతనములు అని కదా చెప్పుకుంటున్నాం. ఈ రెండింటినీ కలిపి నారములు అంటారు. నారములకి ఆధారమైన వాడు కనుక పరమాత్మకి నారాయణుడు అని పేరు. నారములకు ఆధారమైన వాడు కనుక నారాయణుడు అని పేరన్నమాట. ఎలా ఉంటాడు ఆయన? ఆ పరమాత్మ
నారాయణ నామధేయుడు శంఖచక్రములను ధరించి పట్టు పీతాంబరాలతో నీలమేఘఛాయితో విశాలమైన నేత్రములతో శ్రీభూదేవులతో సర్వాలంకార భూషితుడై సమస్త కళ్యాణ గుణాత్మకుడై ఉంటాడన్నమాట. ఆ దివ్యమైనటువంటి స్థానంలో అన్ని బ్రహ్మాండాల్లో ఉన్న దేవతలు, నరులు, జంతువులు, పక్షులు, వృక్షములు మొదలైన సమస్తము కూడా నారాయణుడి అధీనమే. ఆయన ఆదేశానుసారము ఇచ్ఛానుసారము అందరూ ప్రవర్తించవలసినదే. అయితే విరజానది అవతల నారాయణుడిగా ఉన్న ఆయన ప్రతి బ్రహ్మాండంలోనూ తన రక్షణ కర్తవ్యం నిర్వహించడం కోసం విష్ణువు అనే పేరుతో వేయించేసి ఉంటాడన్నమాట. అంటే నారాయణుడన్నా విష్ణువన్నా ఒకటే. అయితే చిన్న భేదం ఏమంటే రక్షణ కర్తవ్యం కోసం ప్రత్యేకించి ఒక్కొక్క బ్రహ్మాండంలో విష్ణువుగా వేయించేసి ఉంటాడు, పరమపదంలో నారాయణుడిగా వేయించేసి ఉంటాడని సరే విష్ణువుని కూడా నారాయణుడనే పిలుస్తారు, నారాయణుని విష్ణువు అనే పిలుస్తారు. ఆయన అవతారం ఈయన కనుక. ఇన్ని భోగట్టాలు మనం చెప్పుకుంటున్నాం. ఇదివరకటి కాలంలో ఇన్ని భోగట్టాలు చెప్పవలసిన అవసరం లేకుండానే జ్ఞానం వికసించి ఉండేది. కలియుగం కదా, అంచేత జ్ఞాన సంకోచం అనేది తప్పనిసరి అయిపోతుంది. మనకిప్పుడు నడుస్తున్న దాన్ని కలియుగం అంటారు. అందరికీ తెలిసిందే ఆ విషయం. ఇది అవగానే ఏమవుతుంది? కలియుగం అయిపోగానేనో ప్రళయం ఏమో వచ్చేది, వెంటనే కృతయుగం బయలుదేరుతుంది. అటు తర్వాత త్రేతాయుగం వస్తుంది, అటు తర్వాత ద్వాపర యుగం వస్తుంది, అటు తర్వాత మళ్ళా కలియుగం వస్తుంది. ఇలాగ కృత త్రేత ద్వాపర కలియుగాల్ని కలిపితే ఒక చతుర్యుగం అంటారు. అంటే 4 యుగములు కలిపితే దాన్ని చతుర్యుగం అంటారు. ఇలాంటి చతుర్యుగాలు 71 కలిపామనుకోండి, దాన్ని ఒక మన్వంతరం అని అంటారు. 14 మన్వంతరాలు అయినాయనుకోండి, అప్పుడు బ్రహ్మగారికి ఒక పగలవుతుంది. మళ్ళీ 14 మన్వంతరాలు అయినాయనుకోండి, అప్పుడు బ్రహ్మగారికి ఒక రాత్రి అవుతుంది. బ్రహ్మగారికి రాత్రి ప్రవేశించగానే ఈ బ్రహ్మాండంలో ఉన్న 14 లోకాలకి ప్రళయం అప్పుడు వస్తుందన్నమాట. ఇంకా చాలా దూరం ఉన్నది, ఏం బెంగేం అక్కర్లేదు. మళ్ళా పగలొచ్చిందనుకోండి, బ్రహ్మగారికి సృష్టి వస్తుంది. ఇలాంటి పగళ్ళు 360, రాత్రులు 360 అయితే బ్రహ్మగారికి 1 సంవత్సరం అవుతుంది. అలాంటి సంవత్సరాలు 100 అయితే ఆయన ఆయుష్ అయిపోతుంది. అప్పుడు కొత్త బ్రహ్మగారు వస్తారు మనకి. పాత ఆయన పదవిలో ఉండగా చేసిన పుణ్యపాపాలను అనుసరించి మళ్ళీ ఆ బ్రహ్మగారే దేవతగా పుడతాడో తెలియదు, మనుషుడుగా పుడతాడో తెలియదు, జంతువుగా పుడతాడో తెలియదు, వృక్షంగా పుడతాడో తెలియదు మనకి. మరి కొత్త బ్రహ్మగారు ఎలా వస్తారు? అప్పటికి అందరిలోనూ ఎక్కువ పుణ్యం చేసుకున్నటువంటి వాడెవడో ఆయన మళ్ళా కొత్త బ్రహ్మ అవుతాడు. నారాయణుడి సంకల్పానుసారం ఒక్కమారు ఏమవుతుంది? మొత్తం బ్రహ్మాండాలన్నీ నశించిపోతాయి. దాన్ని మహాప్రళయము అని అంటారు. ఇందాక చెప్పిన ప్రళయము బ్రహ్మగారికి రాత్రి పగలు వచ్చినప్పుడు దాన్ని నైమిత్తిక ప్రళయము అని అంటారు. అది నైమిత్తిక ప్రళయం. మొత్తం అన్ని బ్రహ్మాండాలు నశించిపోతే మహాప్రళయం. మహాప్రళయం తర్వాత మహాసృష్టి ఉంటుంది. నైమిత్తిక ప్రళయం తర్వాత నైమిత్తిక సృష్టి ఉంటుంది. సృష్టి ప్రారంభమైనప్పుడు ఎలా బయలుదేరుతుంది? మూల ప్రకృతి అని కూడా బయలుదేరుతుంది. క్రమంగా అది మారుతుంది, ఎన్నో మార్పులు చెందుతాయి. అప్పుడు అందులోంచి ఆకాశం వస్తుంది, అందులోంచి వాయువు వస్తుంది, అందులోంచి అగ్ని వస్తుంది, అందులోంచి జలం వస్తుంది, అందులోంచి మట్టి వస్తుంది. ఇవైదు పంచభూతాలు. ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అభ్య పృథివీ అని చెప్పి పృథివ్యప్తేజో వాయురాకాశములనే పంచభూతములు వస్తాయి. అంతేకాదు శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనేటువంటి శబ్దస్పర్శ రూపరస గంధములనే 5 విషయములు వస్తాయి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనే 5 జ్ఞానేంద్రియాలు వస్తాయి. వాక్కు, పాణి, పాదము, పాయు, ఉపస్థ అనే 5 కర్మేంద్రియాలు వస్తాయి. మనస్సు అనేటువంటి 11వ ఇంద్రియం వస్తుంది. పంచభూతములతోటి దేవతల, మనుష్యుల, జంతువుల, వృక్షముల శరీరాలు ఏర్పడతాయి.
అందులోకి కర్మేంద్రియ జ్ఞానేంద్రియ మనస్సులు ప్రవేశిస్తాయి. అప్పుడు జీవుడు ప్రవేశిస్తాడు, అప్పుడు పరమాత్మ ప్రవేశిస్తాడు. ఇక ఆ జీవుడు తన మనస్సుని, ఇంద్రియాలని, శరీరాలని ఉపయోగిస్తూ పరమాత్మ పర్యవేక్షణలో శబ్దస్పర్శ రూపరసగంధముల్ని మీద మక్కువతో కర్మని అనుభవిస్తూ జన్మలు మారుతూ ఉంటాడన్నమాట. ఎన్ని వివరాలు ఉన్నాయో చూడండి, ఎన్ని విశేషాలు ఉన్నాయో చూడండి. నరజన్మ తప్ప మిగిలిన అన్ని జన్మలలోనూ, మళ్ళా చెప్తున్నాను, మానవ జన్మ తప్ప మిగిలిన అన్ని జన్మలలోనూ, భూలోకం తప్ప మిగిలిన అన్ని లోకాల్లోనూ ఉన్నప్పుడు ఈ జీవుడు పాత కర్మలని అనుభవించడం మాత్రమే చేస్తాడు తప్ప కొత్త కర్మల్ని చెయ్యడు. నరజన్మ ఎత్తినప్పుడు మాత్రమే, భూలోకంలో ఉన్నప్పుడు మాత్రమే కొత్త కర్మల్ని చేయగలడు. అప్పుడు జీవుడికి శాస్త్రం అవసరం ఉంటుంది. కొత్త కర్మల్ని చేస్తున్నప్పుడే ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలుసుకోవాలి కనుక శాస్త్రం అవసరం ఉంటుంది. శాస్త్రం అంటే అదే కదూ, ఫలానా పనులు చెయ్యవచ్చు, ఫలానవి చెయ్యకూడదు అని చెప్తూ ఉండేది కదా శాస్త్రము. ఆ శాస్త్రాన్నే వేదము అని కూడా అంటారు. చెయ్యమని చెప్పినవి చేస్తే పుణ్యం, అది చెయ్యకపోతే పాపం, లేదా చెయ్యవద్దని చెప్పినవి చేస్తే పాపం. ఈ పుణ్యపాపాలతోటి మళ్ళా జన్మనెత్తుతూ ఉంటాడు. తనకి కలిగిన కోరికల్ని ఆయా లోకాల్లో ఉన్న అధికారి దేవతలందరితో మొరపెట్టుకొని యజ్ఞాలు, యాగాలు, పూజలు ఇవన్నీ చేయడం ద్వారా తీర్చుకుంటూ ఉంటాడు ఆ కోరికలన్నిటినీ. తన పుణ్యానుభవంలో భాగంగా దేవతా శరీరం వస్తే పుణ్యం ఉన్నంతకాలం అనుభవిస్తాడు, తిరిగి భూలోకానికి వచ్చేస్తాడు. ఇదే కరు సంసార చక్రం అనుకున్నాం. ఇందాక చెప్పిందే ఇంకొక రకంగా వివరించామన్నమాట. అయితే వీడికి కోరికలు ఉంటాయనుకున్నాను చూసారా, ఆ కోరికల్లో భాగంగాను వీడికి ఎప్పటికైనా సరే నారాయణుడు అనేవాడు సర్వేశ్వరుడు, మిగిలిన దేవతలు కానీ నరులు కానీ ఆయన అధీనంలో ఉన్నవారే, వారిని ప్రార్థించి పొందిన ఫలితాలు అల్పాలు, అస్థిరాలు అని తెలుసుకొని మరిక ఈ జన్మ పరంపరలు నాకు వద్దు అని అనుకునేవాడు ఎవడైనా ఒకడు ఉంటే వాడిని ముముక్షువు అని అంటారు. ముముక్షు అంటే మోక్షమందు ఇచ్చ కలిగిన వాడు అన్నమాట. వాడు ఏం చేస్తాడు? ఆ ముముక్షువు నారాయణ్ణి ఆశ్రయిస్తాడు, కర్మల్ని తొలగించి తనని నిత్య విభూతికి తీసుకొని వెళ్ళమని అడుగుతాడు. అందుకోసం కర్మయోగం చేయవచ్చు, జ్ఞానయోగం చేయవచ్చు, భక్తి యోగం చేయవచ్చు. అయితే ప్రశస్తమైనది ఏమిటో తెలుసా? తప్పకుండా మోక్షఫలాన్ని ఇచ్చేది ఏమిటో తెలుసా? శీఘ్రంగా మోక్షఫలాన్ని ఇచ్చేది ఏమిటో తెలుసా? దాన్ని శరణాగతి అని అంటారు. అయితే ఈ శరణాగతి చేయడానికి ఓ గురువుగారు ఉండాలి, ఆచార్యులు ఒకరు ఉండాలి. ఆ ఆచార్యులే పరమాత్మ దగ్గరికి ఈ జీవుడిని చేర్చగలరన్నమాట. అంటే ఇవన్నీ ఎలా తెలుస్తాయండి మనకి? అంటే నిత్య విభూతిలో ఉండే నారాయణమూర్తి ఆయన అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. అయితే నేరుగా ఆయన వచ్చి అవతారాలు ఎత్తేయడు. ఆయన మొదటి అవతారమే విష్ణువు అన్నమాట, బ్రహ్మాండాల్లో ఉండేటువంటి విష్ణువు అన్నమాట. అవతరించడం అంటే దిగి రావడం అని కదా. ఎక్కడో దూరంగా ఉన్న నారాయణుడు మన బ్రహ్మాండంలోకి సన్నిహితంగా విష్ణువై రావడాన్నే అవతరించడం అని అంటారు. ఇంకా ఈ బ్రహ్మాండంలో ఏ లోకంలోకి అవసరమైతే ఆ లోకానికి ఈ విష్ణువే ఎప్పుడు అవసరమైతే అప్పుడు దిగి వస్తూ ఉంటాడు, సంభవామి యుగే యుగే అన్నట్టుగా అన్నమాట. అవి అవతారాలే. అలాంటి అవతారాల్లో ప్రధానమైనవి 10 దశావతారాలు అంటారు వాటిని. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, దశరథరామ, బలరామ, కృష్ణ, కల్కి అనేవి ఆ 10ని. ఈ అవతారముల ద్వారా భగవంతుడు మాటి మాటికి మనకి చెయ్యవలసిన పనులని చెప్పి సూచిస్తూ ముముక్షువుల్ని ఆదుకుంటూ మన రక్షిస్తూ ఉంటాడు ఆయన. అయితే ఎక్కడో విరజ అవతలు ఉన్నాడు కనుక నారాయణ దర్శనం అందరికీ సాధ్యం కాదు. అంతర్యామిగా ఉన్నాడు కానీ అందరికీ యోగ సాధన చేస్తే తప్ప ఆయన దర్శనం అందరికీ సాధ్యం కాదు. విష్ణువుగా అవతరించిన ఎక్కడో 14వ లోకంలో పాలసముద్రంలో ఉంటాడు కనుక అది అందరికీ సాధ్యం కాదు. మత్స్యకూర్మాది అవతారములు ఎత్తినా
ఆ సమయంలో ఆ సమీపంలో ఉన్నవారికే దర్శనం తప్పితే మిగిలిన వారికి ఎవ్వరికీ లేదు. అందుకని ఆయన ఏం చేశాడంటే అందరికీ అన్ని వేళలా సులభంగా దర్శనం ఇవ్వడానికి శ్రీరంగము, కాంచీపురము, తిరుమల మొదలైనటువంటి చోట్ల విగ్రహ రూపంగా అవతరించాడు ఆయన. మొత్తం మీద భగవత్ స్వరూపము ఇలాగా నారాయణుడిగా, అంతర్యామిగా, విష్ణువుగా, అవతారమూర్తులుగా, విగ్రహ రూపంగా 5 విధాలుగా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఏమిటో తెలుసా? ఉపనిషత్ రహస్యాలంటారు వీటిని. ఇవన్నీ ఎక్కడో ఎవరో ఊహించి చెప్పినవి కాదు, ఉపనిషత్తులలో ఉండే విషయాలన్నమాట. వీటిలోనే కొంచెం అటు ఇటు చిన్న చిన్న అనుమానాలు ఏవైనా వస్తే వాటిని తొలగించేస్తూ ఆ ఉపనిషత్ వాక్యాలలో వైరుధ్యం ఉన్నట్టుగా కనిపించే దాన్నంతా కూడా సమన్వయపరుస్తూ వ్రాసినదే బ్రహ్మసూత్రాలు. ఆ బ్రహ్మసూత్ర భాష్యాన్నే కదా రామానుజుల వారు కూరేశుల సహాయంతో అనుగ్రహించి అని శ్రీభాష్యము అనే ప్రసిద్ధిని తీసుకొచ్చినటువంటిది. ఇదిగో ఇప్పుడు ఇంతసేపు మనం చెప్పుకున్నదంతా కూడా ఆ బ్రహ్మసూత్ర భాష్యంలో ఉన్న విషయాలనే బాగా క్లుప్తంగా మనం ఇంతవరకు చెప్పుకున్నాం. దాన్నే శ్రీభాష్యం అని అంటారు. ఆ శ్రీభాష్యం చాలా పెద్దదైపోయింది, ఈ బ్రహ్మసూత్రాల అర్థం సులభగ్రాహ్యంగా ఉండేటట్లు లేదు అని చెప్పి రామానుజుల వారు వేదాంత దీపం అని ఒకటి, వేదాంత సారం అని ఒకటి, మరో 2 గ్రంథాలను వ్రాసారని ఇప్పుడే మనం చెప్పుకున్నాం. అటు తర్వాత ఆయన మనం ఇదివరకు చెప్పుకున్నాం, తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ వారు ఒక మారు గొప్ప ప్రవచనం, గొప్ప ఉపన్యాసం అనుగ్రహించారని. అది వేదార్థ సంగ్రహం అనే గ్రంథంగా ప్రచురితమైంది. దాని గురించి కూడా చెప్పుకున్నాం మనం. ఇది కాక భగవద్ రామానుజుల వారు భగవద్గీతకి వ్యాఖ్యానం రాశారు, గీతాభాష్యం అంటారు దాన్ని. అంతేనా? భగవంతుని వర్ణిస్తూ శ్రీవైకుంఠ గద్యని వ్రాశారు. ఆయన శరణాగతి చేస్తూ శరణాగతి గద్య అని వ్రాశారు. రంగనాథుణ్ణి వర్ణిస్తూ శ్రీరంగ గద్య అని వ్రాశారు. ప్రతిరోజు చేసుకునే ఆరాధనకే ఆలంబనంగా ఉండాలని నిత్య గ్రంథమని వ్రాశారు. ఇలాగా మఠంలో వేయించేసి ఉండి అవతల రంగనాథుడి కైంకర్యం చేసుకుంటూ తనని ఆశ్రయించవచ్చిన వారందరికీ కూడా మంత్రోపదేశాలు చేస్తూ మంత్ర అర్థాలను వివరిస్తూ వారి యొక్క అనుష్ఠానాన్ని తాను నిర్దేశిస్తూ శాశ్వతంగా తరువాతి తరాల వారికి కూడా ఉపకరించేటట్టుగా 9 గ్రంథాలని మొత్తం రచించారు భగవద్ రామానుజుల వారు. గుర్తుపెట్టుకోండి, మహోపకారం చెయ్యాలని చెప్పి సిద్ధపడినటువంటి ఔదార్యం కలిగిన వారే గ్రంథాలని వ్రాస్తారు. వాటిలో కూడా ఏవో లౌకికమైన ప్రయోజనాల్ని సాధించే గ్రంథాలు కాకుండా మోక్షం అనేటువంటి ఉత్తమమైన ఫలాన్ని లభింపచేయడానికి వ్రాసిన గ్రంథములు అనుగ్రహించేవారు మహానుభావులని చెప్పి అనుకోవాలి. అలాంటి మహానుభావులలో అత్యున్నతమైన శ్రేణికి చెందినటువంటి వారు, అత్యున్నత స్థానాన్ని అలంకరించినటువంటి వారు రామానుజుల వారు మనందరి మీద అనుగ్రహంతో 9 గ్రంథాలని వ్రాసి మనకి తెలియని రహస్యాలన్నింటినీ కూడా తెలియపరిచారు వారు. ఇంకా వారి జీవిత గాథని మళ్ళా తర్వాత అనుసంధానం చేసుకుందాం. స్వస్తి.